అసలు ఈ లోడ్ ఛార్జెస్ అంటే ఏమిటి, దీన్ని ఎందుకు కట్టాలన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుత్ శాఖ వారు అప్పుడప్పుడు మన ఇంటికి చెకింగ్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు ఏమేమి ఉన్నాయని అడిగి తెలుసుకొని మీకు లోడ్ తక్కువగా ఉంది, లోడ్ ఛార్జెస్ కట్టుకోండి, మీకు నోటీస్ పంపిస్తామని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ లోడ్ ఛార్జెస్ అంటే ఏమిటి, దీన్ని ఎందుకు కట్టాలన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం మొదటగా మీటర్ అప్లై చేసుకునేటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సామాన్లకు అనుగుణంగా 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ విధంగా అప్లై చేసుకొని ఉంటాం. అయితే కొన్ని రోజుల తర్వాత మన ఇంట్లోకి ఏసీ, రైస్ కుక్కర్ లాంటివి తెచ్చుకొని వినియోగించేటప్పుడు మొదటగా మనం తీసుకున్నటువంటి లోడ్ కంటే ఎక్కువ లోడ్ను వినియోగిస్తూ ఉంటాం. మనం తీసుకున్నటువంటి మీటర్ యొక్క లోడ్ కంటే మనం వాడుతున్నటువంటి లోడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ లేదా లోడ్ ఛార్జెస్ అనేది కట్టవలసి ఉంటుంది. విద్యుత్ శాఖ వారు మన ఇంటికి వచ్చి చెప్పకముందే మనం ఏసీ లాంటి వస్తువులను కొత్తగా వినియోగించేటప్పుడు ఈ లోడ్ ఛార్జెస్ అన్నవి అప్లై చేసుకొని కట్టుకొనవచ్చు. అయితే మనం మీటర్కు తీసుకున్నటువంటి లోడ్ ఎంత, మనం వాడుతున్నటువంటి లోడ్ ఎంత అని తెలుసుకోవాలంటే మన యొక్క కరెంటు బిల్లులో కాంటాక్ట్ లోడ్, అదేవిధంగా కనెక్టెడ్ లోడ్ అని ఉంటుంది. కాంటాక్ట్ లోడ్ అంటే మనం తీసుకున్నటువంటి లోడ్, కనెక్టెడ్ లోడ్ అంటే మనం వాడుతున్నటువంటి లోడ్. కాంటాక్ట్ లోడ్ కంటే కనెక్టెడ్ లోడ్ అధికంగా ఉన్నప్పుడు మనం ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ అయితే కట్టవలసి ఉంటుంది. అయితే ఈ లోడ్ ఛార్జెస్ ఎందుకు కట్టాలన్న విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుత్ శాఖ వారికి అదేవిధంగా గవర్నమెంట్కు ప్రజలకు ఎంత కరెంట్ అన్నది అవసరమని తెలుసుకోవాలంటే మనం ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ అనేది కట్టవలసి ఉంటుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు విద్యుత్ శాఖ వారు అదేవిధంగా గవర్నమెంట్ ప్రజలకు ఉన్నటువంటి అన్ని మీటర్లను క్యాల్కులేట్ చేసి ప్రజలకు ఇంత లోడ్ అవసరమని పవర్ను పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం తక్కువ లోడ్ ఉన్నటువంటి మీటర్కి అప్లై చేసుకొని ఎక్కువ లోడ్ను వినియోగించడం ద్వారా గవర్నమెంట్ పర్చేజ్ చేసినటువంటి కరెంట్ అన్నది తక్కువ వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు పవర్ కట్ చేయవలసి వస్తుంది. ఈ విధంగా పవర్ కట్స్ని అరికట్టాలంటే మనం ఈ డెవలప్మెంట్ ఛార్జ్ని కట్టవలసి ఉంటుంది. అదే మనం మన ఇంటికి ఎంత కరెంట్ వినియోగిస్తామో దానికి తగినట్టుగా మీటర్ని అప్లై చేసుకోవడం ద్వారా ఈ విధమైన పవర్ కట్స్ని మనం అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. మనం మన ఇంటికి ఎంత పవర్ అవసరమో దానికి తగినట్టుగా మీటర్ని అప్లై చేసుకోవడం ద్వారా మనకు అప్పుడప్పుడు వచ్చే పవర్ కట్స్ని కూడా అరికట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా గవర్నమెంట్కు అలాగే విద్యుత్ శాఖకు ప్రజలకు ఎంత కరెంట్ అవసరం అన్నది అర్థమవుతుంది. కాబట్టి దానికి తగినట్టుగా పవర్ని పర్చేజ్ చేసి పవర్ కట్స్ అనేవి లేకుండా చేయడానికి వీలుగా ఉంటుంది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు.